నా పేరు రామిని అనంతరామిరెడ్డి. మాది జక్కేపల్లి గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం. మేము మొదటి నుంచి మా ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఆదర్శ రైతుగా పనిచేసి ప్రజెంట్ వార్డు మెంబర్గా ఉన్నాం. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఇక్కడ జక్కేపల్లిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము అన్నిటిలో పాల్గొన్నాము. మేము నేను 10th క్లాస్ చదువుకున్నాను. వ్యవసాయం చేస్తాను నేను. అలాగే మా రాజకీయ గురువు అంటూ మా నాన్నగారే. వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మా నాన్నగారి పేరు రామి నర్సిరెడ్డి. వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మాకు అదే స్ఫూర్తితో మేము అదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ ఏ నాయకుడు మారినా కానీ మేము అలాగే అదే పార్టీలో కొనసాగుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మేము వార్డు మెంబర్గా ఉండగా 8వ వార్డు మాది. వార్డు మెంబర్గా ఉండగా మా బజార్లో ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ నిర్మించుకున్నాం. అలాగే మన మంచినీటి ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నా అన్నీ మేము దగ్గరుండి చూసుకున్నాం. అదేవిధంగా సర్పంచ్ దిగిపోయి స్పెషల్ ఆఫీసర్ వచ్చినాక కూడా టోటల్గా వాటర్ వర్క్స్ అనేది ఏదన్నా జక్కేపల్లిలో నీటి సమస్య రాకుండా ఈ రోజు వరకు కూడా మేమే కాపాడుతున్నాం. సర్పంచ్ ఓట్లు అనేది మన చేతిలో లేదు. జనం అంతా ఇష్టపడితే దాన్ని మనం ఖచ్చితంగా నెరవేరుస్తామని కోరుకుంది నాకు కూడా. మీ మాకు ఒకవేళ జక్కేపల్లిలో కనుక సర్పంచ్ అవకాశం వచ్చి ఉంటే 100% రోడ్స్, 100% డ్రైనేజ్, మంచిగా ఇంటింటికి వాటర్, మంచినీటి సరఫరాని నిరంతరంగా అందించాలని కోరిక ఉంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా పేదలకి ఎటువంటి న్యాయం జరగలేదు. మన జక్కేపల్లిలో డబుల్ బెడ్రూమ్ అనేది ఒకటి కూడా రాలేదు. రేషన్ కార్డులు కొత్తగా చాలామందికి లేవు. బీసీలకు కానీ, ఓసీల్లో లేని వాళ్ళకి కానీ, మన ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి రేషన్ కార్డు లేని పరిస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది. ఈ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందరికీ హామీ ఇచ్చారు. ప్రజాపాలనలో కూడా అందరూ అప్లై చేసుకున్నారు. ఖచ్చితంగా ఇప్పిస్తాం మేము దగ్గరుండి మా ఊర్లో. మొన్న జరిగిన ప్రజాపాలనలో పెట్టుకున్న వాళ్ళు మ్యాక్సిమం కూడా అన్ని రకాలుగా ఉచిత కరెంటు కానీ, ఉచిత మన పోతే రైతు బంధు దాంట్లో ఉన్న పాతగా వచ్చిన వాళ్ళు కానీ, కొత్తగా రావాల్సిన వాళ్ళు కానీ పెట్టుకున్నారు. పోతే రేషన్ కార్డుల గురించి పెట్టుకున్నారు. ఇంటికి మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించిన అన్నిటికీ వాళ్ళు ఖచ్చితంగా అమలవుతాయని మాకు నమ్మకంగా ఉంది. ఒకటే ఈ గవర్నమెంట్ వచ్చింది తర్వాత ఎమ్మటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తొందరలో అతి తక్కువ రోజుల్లోనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్, ఎలక్షన్ కోడ్ రావటం వల్ల కొంత పనులు జాప్యం జరగవచ్చు. ఖచ్చితంగా నెరవేరుస్తారు. కొద్ది వెనక ముందని ఇంకా టైం ఉంది, మనకి 5 సంవత్సరాలు ఉంది టైం. ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఈలోపే చేస్తారని మాకు పూర్తి నమ్మకం. మా దగ్గర ఉన్న పాఠశాల 10th క్లాస్ వరకు ఉంది. ఇప్పటి వరకు స్కూల్ గ్రౌండ్ కానీ, బిల్డింగ్లు కానీ, ఒక డైనింగ్ హాల్ కొరత ఏదో ఉందని చెప్పారు. దాన్ని కూడా ఖచ్చితంగా మన మంత్రి గారి చొరవతో దాన్ని కూడా నిర్మించి వాళ్ళకి ఆ డైనింగ్ హాల్ సమస్యను కూడా తీర్చేందుకు కృషి చేస్తాం ఇంత ఖచ్చితంగా. ఈరోజు ఉన్న యువత కూడా పూర్తిగా కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. పోతే అట్లాగే సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అందాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకోవటం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళందరూ ఇష్టమై మనం నిలబెడితే, కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా అన్ని పథకాలు అమలయ్యేలాగా అంత అభివృద్ధి చేసుకునేలాగా చూసుకుందామని మా గ్రామ పంచాయతీలో ఓట్లు మామూలుగా ఓటు ఒక ప్రాముఖ్యత అంటే మా దగ్గర మినిమం ఏ ఎన్నికలు జరిగినా 80% పైనే ఓటింగ్ జరుగుతుంది. అందరూ అత్యధికంగా ఓట్లు బయట నుంచి వచ్చి కూడా ఓట్లు వేసిపోయారు. యువత కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓట్లు వేస్తారు ఖచ్చితంగా. మా గ్రామ పంచాయతీలో మొన్న ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఉపేంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు 70 ఓట్లు మెజార్టీ ఉంటే ఇప్పుడు కొద్దిగా తగ్గటం అంటే ఆయన 5 ఏళ్లలో ఉంటాను మాకు కొద్దిగా మెజార్టీ తగ్గింది. ఎంపీ ఎలక్షన్లో కూడా సేమ్ మెజార్టీ వచ్చింది. అలా విధంగా స్థానిక సంస్థలు ఖచ్చితంగా వస్తే ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఎదురు చూస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల వాటి గురించి ఎదురు చూస్తూ ప్రతి ఒక్కళ్ళు మనకి ఇంకా అభివృద్ధి జరిగిద్దనే ఉద్దేశంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంటే.
జనమంతా కోరుకుంది మార్పు రావాలని. ఖచ్చితంగా మార్పుని చాలా వరకు తీసుకొచ్చారు. పూర్తిగా మార్పు తీసుకొస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. బీఆర్ఎస్కి బీజేపీకి మొన్న ఎంపీ ఎలక్షన్. ఈ ఎంపీ ఎలక్షన్ ఈ ఈ దేశంలో ఈ గతంలో ఉన్న కాంగ్రెస్ మెజార్టీకి ఇప్పుడున్న మెజార్టీకి చాలా తేడా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చాలా సీట్లు పెంచుకుంది. రాబోయే కాలంలో కేంద్రంలో కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళ సంబంధం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా పేదలకు చేసిందేం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టికి ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది దాంట్లో.